రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్లలో కాంగ్రెస్ ను గెలిపించుకోవాలనే లక్ష్యంతో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అందుకోసం పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొనేందుకు సిద్దమవుతున్నారు. అభ్యర్థులు నామినేషన్ వేసే సమయం నుంచే వారికి అండగా ఉండేందుకు గాను నామినేషన్ దాఖలు కార్యక్రమాలకు కూడా హాజరు కావాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇవాళ మహబూబ్ నగర్, మహబూబాబాద్ అభ్యర్థులు వంశీచంద్ రెడ్డి, బలరాం నాయక్ల నామినేషన్ దాఖలు కార్యక్రమంలో రేవంత్ పాల్గొననున్నారు. రోడ్డు మార్గం ద్వారా మొదట మహబూబ్ నగర్ కు చేరుకుంటారు. అభ్యర్థి వంశీచంద్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసేందుకు సీఎంతో కలిసి ర్యాలీగా కలెక్టరేట్ కు వెళ్తారు. అనంతరం మహబూబ్ నగర్ క్లాక్ టవర్ చౌరస్తాలో నిర్వహించే కార్నర్ మీటింగ్ లో పాల్గొని ప్రసంగిస్తారు. అక్కడి నుంచి హెలికాప్టర్లో మహబూబాబాద్ కు వెళ్లి అక్కడి అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ప్రచార సభలో పాల్గొంటారు. రేపు మెదక్లో పార్టీ అభ్యర్థి నీలం మధు నామినేషన్ దాఖలు కార్యక్రమానికి సీఎం రేవంత్ హాజరవుతారు. అక్కడ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తారు. 21న భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. 22న ఆదిలాబాద్, 23న నాగర్ కర్నూల్, 24న జహీరాబాద్, వరంగల్లో జరిగే సభల్లో పాల్గొననున్నారు.